ఉత్తరాంధ్ర ఇరవేల్పు అనకాపల్లి న్యూకాలమ్మ అమ్మవారి దర్శన ముహూర్తం ఖరారైంది. మార్చి 8వ తేదీ నుంచి భక్తులకు అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పించినట్లు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వెల్లడించారు. 13 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కావడంతో మార్చి 8న రాజగోపురంపై పసిడి కలశాల ప్రతిష్టాపన జరగనుంది. దీనికి ముందు మార్చి 5 నుంచి 7వ తేదీ వరకు కలశాల ఊరేగింపుతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకను రాష్ట్ర పండుగగా మరింత ప్రతిష్టాత్మకంగా జరుపుతామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ 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 అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయి కలశ స్థాపన వచ్చే నెల 8వ తారీఖున ఉదయం 10:58 ముహూర్తం నిర్ణయించబడ్డది. ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా ఎంతో ప్రతిష్టాకరంగా ఈ ప్రాంత ప్రజలు పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దైవం తాలూకా ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం 2022వ సంవత్సరంలో మొదలై ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. పూర్తయి ఈ ఏడాది కొత్త అమావాస్యకి పూర్తి చేసుకుని మళ్ళీ అమావాస్య, ఉగాది ఉత్సవాలు గత ఏడాది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర పండగగా కొత్త అమావాస్య, ఉగాది పండుగలను జరిపించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజల సహకారంతో కమిటీ వారు అందరూ కూడా కలిపి ఎంతో వైభవంగా ఈ ప్రతిష్టను కాపాడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక అనకాపల్లి పండగగా, ఈ ప్రాంత పండగగా, ఉత్తరాంధ్ర పండగగా